మీ తలరాత అస్సలు బాలేదా? ఎన్ని ప్రయత్నాలు చేసినా విధి వెక్కిరిస్తోందా? అయితే మీరు తప్పక దర్శించుకోవాల్సిన అద్భుత క్షేత్రం ఇది. సాధారణంగా బ్రహ్మదేవుడికి పూజలు ఉండవు అంటారు. కానీ తమిళనాడులోని తిరుపత్తూరులో ఉన్న బ్రహ్మపురీశ్వరం ఆలయం దీనికి పూర్తి భిన్నం. ఒకప్పుడు అహంకారంతో తన సృష్టి శక్తిని కోల్పోయిన బ్రహ్మదేవుడు ఇక్కడ 12 శివలింగాలను ప్రతిష్ఠించి ఘోర తపస్సు చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు శాప విమోచనం కలిగించడమే కాకుండా, నీ తలరాతను నేనే మార్చాను, ఇకపై నిన్ను దర్శించుకునే భక్తుల తలరాతలను కూడా నువ్వే మార్చు అని వరమిచ్చారట. అందుకే ఈ స్వామిని విధిరాతను మార్చే విధాత అని పిలుస్తారు. ఈ ఆలయంలో బ్రహ్మదేవుడు పద్మాసనంలో కూర్చుని దర్శనమిస్తారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, యోగ సూత్రాలను అందించిన పతంజలి మహర్షి జీవ సమాధి కూడా ఇక్కడే ఉంది. తమ జాతకంలో దోషాలు ఉన్నా, ఎంత కష్టపడినా ఫలితం దక్కకపోయినా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే గ్రహగతులు మారి అదృష్టం వరిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సృష్టికర్తకే దిశానిర్దేశం చేసిన ఈ పుణ్యభూమిని దర్శిస్తే ఎంతటి కష్టమైనా ఇట్టే తొలగిపోతుంది. మీ విధిని మార్చుకోవాలని ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఒక్కసారి ఆ బ్రహ్మపురీశ్వరుణ్ణి శరణు వేడండి.